హాయ్ అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివ జాబ్స్ తెలుగు. ఇటీవల అయితే మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అదేంటంటే BRO బార్డర్స్ రోడ్ ఆర్గనైజేషన్లో అయితే మనకు 542 జాబ్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. దీని యొక్క డీటెయిల్స్ కనుక తెలుసుకున్నట్లయితే మొత్తం పోస్టులు 542. వెహికల్ మెకానిక్ వచ్చేసి మనకు 324, MSW పెయింటర్ వచ్చేసి 13, MSW DES విభాగాల్లో అయితే 205 ఖాళీలు అయితే ఉన్నాయి. ఇవి మొత్తం మనకు 542. దీనికి సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే మెట్రికులేషన్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. దాంతోపాటు వెహికల్ మెకానిక్లో కానీ, బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో కానీ, బ్రిక్స్ మేసన్లో ITI కానీ, ITC కానీ, వొకేషనల్లో ట్రేడ్స్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. దీనికి సంబంధించిన ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్లయితే వెహికల్ మెకానిక్ పోస్టులకైతే 18 నుంచి 27 సంవత్సరాలు, MSW పెయింటరు మరియు DESలకు అయితే 18 నుంచి 20 సంవత్సరాలు అయితే ఉండాలి. రిజర్వేషన్ కేటగిరీ వాళ్ళకైతే ఏజ్ ఆఫ్ రిలాక్సేషన్ అనేది వాళ్ళు అందించడం జరుగుతుంది. దాంతోపాటు సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ రిటన్ ఎగ్జామ్ ఉంటుంది, తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. దాని తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అది కంప్లీట్ అయిన తర్వాత ప్రాక్టికల్ టెస్ట్ లేదా ట్రేడ్ టెస్ట్ ఏదైతే ఉంటుందో ఆ ట్రేడ్కి సంబంధించిన ఆ టెస్ట్ అయితే ఉంటుంది. అదైన తర్వాత మెడికల్ టెస్ట్ అయితే క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. ఈ యొక్క ట్రేడ్లకు సంబంధించిన ఎగ్జామ్ కనుక చూసుకున్నట్లయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రేడ్స్ ఉన్నాయి కాబట్టి ఆ యొక్క ట్రేడ్స్ని అందుబాటులో ఆ యొక్క ట్రేడ్స్కి అనుకూలంగానే గంట నుంచి 3 గంటల వరకు అయితే ఈ యొక్క ఎగ్జామ్స్ అనేది డిఫరెంట్ టైప్స్గా నిర్వహించడం జరుగుతుంది. దాంతోపాటు ఎగ్జామ్ పేపర్ అంతా కూడా ఇంగ్లీషు మరియు హిందీ భాషలోనే ఉంటుంది. తెలుగు అయితే మనకు అందుబాటులో లేదండి. ఈ యొక్క ఎగ్జామ్ పేపర్ వచ్చేసి మనకు ఆబ్జెక్టివ్లో లేదా సబ్జెక్టివ్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్కి అయితే OMR విధానంలో అయితే మనకు ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ సబ్జెక్టివ్ క్వశ్చన్స్ కనుక వచ్చినట్లయితే దాన్ని మనము పెన్ను పేపర్ ఇస్తారు, దాంట్లో మనం ఆన్సర్ అయితే రాయాల్సి ఉంటుంది. దీని యొక్క ఎగ్జామ్ విధానం ఏంటంటే వచ్చినటువంటి అప్లికేషన్ బేస్డ్ చేసుకొని ఎంతమంది అప్లై చేస్తున్నారో వాళ్ళని బేస్ చేసుకొని అయితే ఈ యొక్క ఎగ్జామ్ టైప్ అనేది వాళ్ళు నిర్వహించడం జరుగుతుంది. అంతేకాకుండా రిటర్న్ ఎగ్జామ్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే రిటర్న్ ఎగ్జామ్లో మనకు 120 ప్రశ్నలు అయితే ఇస్తారు వాళ్ళు. ఈ యొక్క 120 ప్రశ్నల్లో 4 సెక్షన్లు అయితే డివైడ్ చేసి ఉంటాయి. దాంట్లో జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లీషు, రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ వీటి నుంచి 25 ప్రశ్నల చొప్పున అయితే ఉంటాయి. అంతేకాకుండా ట్రేడ్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో దానికి 50 ప్రశ్నలు అయితే అడుగుతారు. ప్రతి ప్రశ్నకు ఒక మార్క్ ఉంటుంది. మొత్తం 125 క్వశ్చన్స్, 125 మార్క్స్. దీంట్లో ఎలాంటి నెగిటివ్ మార్కింగ్ అయితే లేదండి. రాని క్వశ్చన్స్ ఉన్నా కంపల్సరీ ఏదో ఒక ఆన్సర్ అయితే పెట్టండి. నెగిటివ్ మార్క్స్ లేవు కాబట్టి మీకు ఎంతో కొంత ప్లస్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ కనుక చూసుకున్నట్లయితే రిటర్న్ ఎగ్జామ్లో అయితే జనరల్, EWS, OBCలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు 50% మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. SC, STలకు అయితే 40% మార్క్స్ వచ్చినా సరిపోతుంది. ఇక రిటర్న్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది పెడతారు. రిటర్న్ ఎగ్జామ్లో మెరిట్ వచ్చిన వాళ్ళని అయితే ఈ యొక్క ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి అయితే సెలెక్ట్ చేస్తారండి. దీంట్లో రన్నింగ్ ఉంటుంది, లాంగ్ జంప్ ఉంటుంది, పుషప్స్ ఉంటాయి. ఇది కంప్లీట్ అయ్యి దీంట్లో కనుక అర్హత సాధించినట్లయితే వారిని ప్రాక్టికల్ లేదా ట్రేడ్ టెస్ట్ ఏదైతే ఉందో దానికి పంపిస్తారు. అది క్వాలిఫై అయిన తర్వాత మెడికల్ టెస్ట్కి అయితే పంపించడం జరుగుతుంది. దీంట్లో క్వాలిఫై అయిన వారు ఎవరైతే ఉంటారో వారిని ఫస్ట్ ప్రిఫరెన్స్గా తీసుకొని వారి యొక్క నేమ్స్ వచ్చేసి మనకు వెబ్సైట్లో పెట్టడం జరుగుతుంది. ఈ యొక్క వెబ్సైట్లో నేమ్స్ వచ్చినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారు పూణేలో ఉన్నటువంటి GREF ఆఫీస్ ఏదైతే ఉంటుందో అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది తర్వాత ప్రాసెస్ కోసం. అయితే దీనికి సంబంధించిన ప్రిపరేషన్ కనుక చూసుకున్నట్లయితే రీజనింగ్, జనరల్ ఇంగ్లీష్ అయితే ఇవ్వడం జరుగుతుంది. పాత క్వశ్చన్ పేపర్ అయితే మీరు బాగా ప్రాక్టీస్ చేసినట్లయితే ఇది మీరు తొందరగా గెట్ ఆన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది, ఎక్కువ మార్క్స్ అనేది పొందొచ్చు. దాంతోపాటు ఫిజికల్ టెస్ట్లో కనుక చూసుకున్నట్లయితే రన్నింగ్ అండ్ లాంగ్ జంప్, పుషప్స్ ఇవైతే కంపల్సరీ రావాల్సి ఉంటుంది. ఇక శాలరీ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే వెహికల్ మెకానిక్ ఉద్యోగాలకైతే 19,900 నుంచి 63,200 వరకు అయితే ఉంటుంది. MSW జాబ్స్కి అయితే 18,000 నుంచి 56,900 దాకా అయితే వేతనం ఇవ్వడం జరుగుతుంది. HSA, DA, TA అండ్ అదర్ అలవెన్సెస్ అయితే వాళ్ళు అందించడం జరుగుతుంది. అంతేకాకుండా అప్లికేషన్ ప్రాసెస్ కనుక చూసుకున్నట్లయితే ఆన్లైన్ నుంచి మనము అప్లికేషన్ సంబంధించిన ఫామ్ అయితే డౌన్లోడ్ చేసుకొని
ఆ యొక్క డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసిన తర్వాత దానికి సంబంధించినటువంటి సర్టిఫికెట్స్ కాపీలు అన్నీ కూడా దానికి జత చేసి కమాండెంట్ జిఆర్ఎఫ్ సెంటర్ బిసి క్యాంప్ పూణే 411015 పిన్ కోడ్కి అయితే మీరు రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా అయితే అప్లికేషన్ పంపించాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఆన్లైన్లో కనుక అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే అప్లికేషన్ క్లోజింగ్ డేట్ ఏదైతే ఉందో 24th November 2025 ఆ డేట్ లోపల అయితే అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి https://bro.gov.in అయితే వెబ్సైట్కి వెళ్ళి మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ లింక్ వచ్చేసి నేను కింద కామెంట్స్లో పిన్ చేస్తాను. వీళ్ళు అప్లై చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.